ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. హైదరాబాదుకు అత్యంత సమీపంలో బీరంగూడ గుట్టపై పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ గుట్టపై భ్రమరాంబ మల్లికార్జున సమేతంగా వెలసిన ఈ శివాలయం రెండవ శ్రీశైలంగా పిలువబడుతోంది. ఘనమైన చరిత్ర ఉన్న ఈ ఆలయానికి నైరుతి దిక్కు నుండి మహాశైవక్షేత్రమైన శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉండేదని పెద్దలు చెబుతున్నారు. భృగు మహర్షి తపస్సు చేసి బీరంగూడలోని గుట్టపై ఉన్న ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. పూర్వం భృగు మహర్షి తపస్సు చేయగా వారి భక్తికి మెచ్చి ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తులకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సమేతంగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నట్లుగా చెబుతున్నారు. పురాతనమైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఇక్కడి స్థల పురాణం తెలుపుతోంది. ఓంకార స్వరూపుడైన శివుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రకృతి సౌందర్యంతో సువిశాలమైన స్థలంలో వెలసిన ఈ శివాలయం రాజగోపురం 5 అంతస్తులతో కళాత్మకంగా ఉంటుంది. గోపురం పైన పంచకలశాలు ఉంటాయి. బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయుల కాలంలో ఈ ఆలయం ప్రసిద్ధ క్షేత్రంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో చతురస్రాకృతిలో శివలింగం భక్తులకు దర్శనమిస్తుండగా స్వామివారికి నిత్యాభిషేకాలు, పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. మల్లికార్జున స్వామి వెనుక వైపునే భ్రమరాంబిక అమ్మవారు కొలువై భ్రమరాంబిక మల్లికార్జున సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బీరంగూడ గుట్టపై ఉన్న ఈ దేవస్థానంలో శ్రీ గణపతి దేవాలయం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి ఉప ఆలయాలు ఉన్నాయి. నిత్యం పూజలు అందుకుంటూ భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు. అలాగే ఇక్కడ నవగ్రహాల ఆలయం కూడా కలదు. అలాగే ఆలయం వెలుపల నాగదేవత ఆలయం కూడా కలదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక సోమవారాలప్పుడు భక్తులు శివనామ స్మరణతో ఈ ఆలయంలో దీపారాధన చేసి స్వామివారి అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాలలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి పిల్లలకు బాల సంస్కార కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి లలితా సహస్రనామ పారాయణం, ఉదయం 11 గంటలకు భజన ఉంటుంది. గుడిలో సేవ చేయాలనుకునే భక్తులు ఇక్కడ కార్యనిర్వహణాధికారులను సంప్రదించవచ్చు. ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమము, ప్రతి నెల మాస శివరాత్రి రోజున రుద్ర హోమము, ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి సోమవారం ఈ దేవస్థానం నందు అన్నదాన వితరణ జరపబడుతుంది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవస్థానం హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్లోని మియాపూర్ నుండి సుమారు 10 నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీరంగూడ కమాన్ నుండి బీరంగూడ గుట్టపై ఉన్న ఈ ఆలయానికి ఆటోలు వెళ్తుంటాయి. అలాగే ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి దగ్గరలోనే భ్రమరాంబ గోశాల కలదు. అలాగే ఇక్కడ పుష్కరిణి కలదు.
బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి అతి సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం దేవస్థానం కలదు. హైదరాబాద్ సమీపంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయాలలో బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ స్వామివారిని అమ్మవార్ల దర్శన భాగ్యం పొంది అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. హరహర మహాదేవ, శంభో శంకర. ఇంకా మరెన్నో ప్రసిద్ధ ఆలయాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన క్షేత్రమహిమ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.